ఎవరికైనా భక్తులకి స్వామి భక్తులకి చేస్తే ఆయన ఎంతో సంతోషపడతాడట. ఆయనకి చేయటం కంటే కూడా మనం స్వామికి సేవ చేసే కంటే కూడా ఆయన భక్తులకి ఎవరన్నా కష్టాల్లో ఉండి మనం సహాయం పడితే మన మీద ఎంతో సంతోషపడతాడు. వీళ్ళని చేశాడని. అందుకని వీళ్ళందరూ అనుకుంటారు, దేవతలందరూ పాపం వీళ్ళంతా కష్టాలు పడి పైకి వస్తున్నారు కదా, వీళ్ళకి కొంచెం సేవ కనుక చేస్తే ఆయన సంతోషపడతాడని మనకి వాళ్ళు సేవ చేయడం కోసం మధ్యలో వాళ్ళు కూడా అక్కడక్కడ నడిచెక్కుతున్న వాళ్ళకి కాస్త కనపడటం, లేకపోతే ఇక్కడ మంచినీళ్ళు ఉంటాయని చెప్తారు. మనం వీళ్ళు అనుకుంటుంటే అన్ని లేక ఏదో రకంగా సేవ చేస్తారు. అలాగా మనం క్యూల్లో వెళ్తున్నప్పుడు కూడా మన ముందు వెనకాల ఉంటారు. ఒక్కొక్కసారి వాళ్ళు ఏదో అరవంలో మాట్లాడతా, ఏదో తమిళనాడు వచ్చి భక్తి అనుకుంటాం, మీ క్షణంలో మళ్ళీ మాయిపోతాడు. ఆ క్యూ ఎటో వెళ్ళిపోతారు, వాళ్ళు కనపడరు కదా మళ్ళీ మనకి ఆ క్షణంలో. ఒక్కొక్కసారి వాళ్ళు ఏంటంటేనమ్మా, ఇప్పుడు మనకి మనం అంటామా నవగ్రహాలు ఏదో గ్రహాలతో బాధపడుతున్నామండి, ఇప్పుడు ఈ దశ నడుస్తోంది, మామూలు జ్యోతిష్కంలో చెప్తామే ఈ దశ నడుస్తోంది మనకి, దీంట్లో ఇప్పుడు ఈ గ్రహ బాధ అవుతోంది, ఏదో ఈ గ్రహం సరిగా లేదు, నాకు బాధపడుతున్నాను పుట్ట. ఎప్పుడైతే స్వామివారిని దర్శించడానికి మనం వెళుతున్నామో ఆ గ్రహదేవతే మన పక్కన మామూలు లాగా వచ్చి మన ఒక్కసారి అలాని జస్ట్ అలా స్పర్శ చేసి ఆ బాధ అంతా తీసేస్తుంది, మీకు క్షణంలో పోతుంది. అందుకని మనం చూడు ఒక్కోసారి అనుకుంటాం, తిరుపతి వెళ్ళొచ్చారండి, ఒక్కసారి నా కష్టం అంతా పోయిందండి అని వింటాం. ఆ దేవతలు తీర్చేస్తారు మనకి అనమాట. అసలు ఎన్నో క్షేత్రాల్లోనే జరిగేది. అందుకని మన వాళ్ళంతా ఏం చెప్తారు, ఏదైనా క్షేత్రానికి ఏదో ఇలా వెళ్ళి అలా వచ్చేయటం కాదు, నిద్ర చేయండి అంటారు. ఏం చెప్తారు, రాత్రి ఉండండి, ఒక రోజు నిద్ర చేయండి. ఎందుకంటే రాత్రి వేళల్లో దేవతలు వస్తారు. ఆ క్షేత్రంలోకి ఎంతో పవిత్రమైన క్షేత్రాలకి, ఇప్పుడు మనకి యాదగిరిగుట్ట ఉంది, యాదగిరిగుట్టలో ఎంతోమంది అర్చకులు 40-50 సంవత్సరాల క్రితం కూడా చెప్పేవాళ్ళు, నరసింహస్వామి అలా తిరుగుతాడని చెప్పి ఆయన. అలా తిరగటమే కాదు, కొంతమందికి నేను విన్నాను కూడా, ఒకసారి మేము వెళ్ళినప్పుడు చెప్తున్నా, ఒకళ్ళు అక్కడ ఉన్న డిప్యూటీ ఒక ఆయన చెప్పాడు కూడా, ఒకళ్ళు వచ్చి లివర్లో వాళ్ళకి పెద్ద ట్యూమర్ ఉంటుంది, పాపం ఎవరో చెప్తారు వెళ్ళి అక్కడ ఉంటే తగ్గుతుంది, మీకు కొంచెం ఉపశమనం కలుగుతుంది ఏదో అని చెప్తే వాళ్ళు 40 రోజులు నిద్ర చేస్తారు. అక్కడ మండలం 40 days ఉంటారు కాటేజ్లోనే. అప్పటికి ఇంకా చిన్న చిన్న రూమ్లు అవి ఉండేవి. వాళ్ళల్లో ఒకరికి పొద్దున్నే లేచేటప్పటికమ్మా, అసలు పొద్దున్న లేచేటప్పటికి ఆ ట్యూమర్ సర్జరీ అయిపోయింది, ఇలా కుట్లుంటాయి, లేచి చూస్తే కుట్లుంటాయి, సర్జరీ అయిపోయింది అంతే. స్వామివారు సర్జరీ చేస్తాడు. అద్భుతం ఇది నిజంగా. అసలు లేచి చూసి ఆశ్చర్యపోతాడు ఆయన చూస్తే, నార్మల్గా ఉంటుంది బొట్ట ఆయనకి. అంత పవర్ ఉంటుంది క్షేత్రాల్లో. నిద్ర చేయమని చెప్పేది అంటే దేవతలు అలా ఉంటారు అక్కడ ఆ క్షేత్రాలు. ఇప్పటికీ కూడా పెద్ద పెద్ద క్షేత్రాలు. అది కూడా ఏంటి, మనం ఏదో అనుకుంటున్నాం మనం వెళుతున్నాం వస్తున్నాం అని, కానీ ఈ క్షేత్రాలన్నీ ఇన్ని కోట్ల సంవత్సరాలుగా ఉండటంతో ఎందరో మహర్షులు, మహానుభావులు, దేవతలు నిత్యం వచ్చే ప్రదేశాలు కాబట్టి అంత శక్తి ప్రదేశాలు. అంత శక్తి ఉండబట్టే మనల్ని ఇంతగా ఆకర్షిస్తుంది. ఇప్పుడు తిరుమల వెళ్తాం మనం, ఎంతో అలసట అనుకుంటాం, మళ్ళీ రాగానే మళ్ళీ ఎప్పుడు వెళదామా అని శక్తి ఉంటుంది కదా, ఆకర్షిస్తారు. ఆ స్వామి ఆకర్షిస్తాడు. ఎందుకంటే ఆ ప్రదేశంలో దేవతలందరూ ఉండటంతో అంత సంతోషంగా. మనకెందుకు తెల్లవారుజాము చూడు, మనం ఇక్కడ లేవడానికి బతికిస్తామో, అక్కడ నీకు 2 గంటలకు దర్శనంకి వెళ్ళాలనుకో, నేస్తాం, స్నానం చేసి వెళ్ళిపోతే అసలు ఆ గాలిలోనే నీకు ఎంతో ప్లెజెంట్ ఫీల్ ఉంటుంది. ఎక్కడెక్కడి నుంచో వచ్చి దర్శనం అయిపోయినా కూడా ఒక రోజు అక్కడ నిద్ర చేసుకుని వెళ్తారు. చూస్తాం కదండి బయట. అవును, నడిచెక్కుతున్నప్పుడు కూడా మనకి కొండ నడిచెక్కుతున్నప్పుడు కూడా కొంచెం సంకల్పం కట్టుకుంటూ వెళ్ళిపోగలుగుతాం. ఇక్కడ కొంచెం నడవడానికి బద్దం చేసుకోవాలి, వెళ్తాం. ఎందుకు, ఆ కొండ మీద అన్ని ఇందాక నేను చెప్పాను చూడు, ఎన్నో చెట్లు ఉంటాయని. అవన్నీ కూడా ఏంటంటే వాటిల్లో కొన్ని అసలు దేవతా వృక్షాలు ఉంటాయట, మనకి కనపడవు కూడా. వాటి మీద నుంచి వచ్చే గాలి మనం పీలుస్తూ వెళ్తాం, అది ఎనర్జీ ఇస్తుంది. ఆ అనుభూతి అయితే నేను చెందాను గురువు గారు. రీసెంట్ గానే జూన్ లో అలాగా శ్రీవారి మెట్లు ఎక్కాము. విపరీతమైన ఎండ అండి. ఎంత ఎండ అంటే సుమారుగా 45-47 డిగ్రీలు ఉంటుంది. అసలు కనీసం మాకు ఒక 10 మెట్లు ఎక్కి ఇంకా చెమటలు కారిపోతున్నాయి. అమ్మో, అందులోనూ అంటే అలిపిరితో పోల్చుకుంటే కొంచెం తక్కువే మెట్లు, నిటారుగా ఉంటాయి. అది కొంచెం భయం వేసింది. ఎలాగా అనుకున్నాం, నేను మామూలుగా నడవడానికి చాలా ఇబ్బంది, కాలు నొప్పితోటి. అసలు ఎలా వెళ్ళామో కూడా. అంతటి ఎండ. మేము ఒక 1500 మెట్లు ఎక్కగానే చల్లటి గాలి, వర్షం. అసలు ఎవరైనా ఊహిస్తారా? స్వామి ఎంత కళ్ళమంట నీళ్ళు వచ్చినాయి నాకైతే. చేసేస్తాడు ఆయన. మనం
మన సంకల్పం గట్టిగా ఉంటే నేను అందరితో చెప్తాను, ఇలా అమ్మో ఎక్కలేమేమో అని అంటే నేను అంటాను, మీరు గట్టిగా సంకల్పం చేసి కాలు పెట్టండి, మొదటి కాలు మీరు పెడితే మీరు చేపించుకుని లాగేస్తాడు పైకి, ఆయనే పైకి లాగేస్తాడు, పట్టుకుని తీసుకెళ్ళిపోతాడు, చక్కగా అన్ని చేస్తాడని చెప్పి. అందులో చెప్పానుగా అందరు దేవతలు, సో ఆ వాయుదేవుడు వరుణ దేవుడు వాళ్ళంతా కూడా సహాయపడతారు వీళ్ళకి. అయ్యో పాపం ఈ ఎక్కే భక్తుల్లో ఎవరో గట్టి సంకల్పంతో మహానుభావుడు ఉంటే చక్కగా వర్షం కురిపిస్తారు, చల్లటి గాలి వస్తుంది, చక్కగా వెళ్ళిపోతాం. జీవితంలో మర్చిపోలేను ఆ రోజు చేసుకున్న దర్శనం కూడా సర్వదర్శనం. క్యూ లైన్ లో నిలబడి భర్త, నా పిల్లోడు, 4 ఏళ్ల పిల్లోడు, మా టీము అందరం కలిసి సర్వదర్శనానికే వెళ్ళామండి. తర్వాత రోజు అయింది కానీ చాలా చక్కగా దర్శనం చేసుకోగలిగాం. అసలు మనం అనుకుంటాం కానీ నేను చెప్తుంటాను, ఈ బ్రేక్ దర్శనం ఇది 1-2 గంటలు వెళ్తాం కానీ సర్వదర్శనంలో వచ్చేవాళ్ళమ్మా ఆ 8 గంటలు ఆ స్వామిని అలా స్మరిస్తూనే ఉంటారు. నీకు అదే వినపడుతుంటుంది, ముందు వెనకాల గోవిందా గోవిందా అంటే వినపడుతుంటుంది, గోవిందా అంటూ ఆ దర్శనానికి వెళ్ళిపోతాం. ఎంత ఓపికగా కూర్చుంటారో. అసలు ఇంకోటి నేను మన వాళ్ళందరికీ నేను చెప్తుంటాను, ఇన్ని కోట్ల జన్మల నుంచి మనం వస్తున్నాం కదా, ఒక 100 సంవత్సరాలు మనం అంటే మన చిన్నప్పుడు మన పేరెంట్స్ పాపం ఒకసారి కూడా చూడలేదు, ఎఫోర్డబిలిటీ అని అంటుంటాం కదా. సో ఇంత ముందు సంవత్సరాల్లో కూడా, ఇంత ముందు జన్మల్లో మనం ఎక్కడ పుట్టామో ఎలా ఉన్నామో మనకు తెలియదు. వచ్చే జన్మల్లో మళ్ళీ మనం ఇదే కుటుంబంలో పుడతామో లేదు కదా. మనం చేసుకున్న పాప పుణ్యాలు మన కర్మలు తీరడానికి మనం అమెరికాలో పుట్టొచ్చు, రష్యాలో పుట్టొచ్చు, ఆఫ్రికాలో పుట్టొచ్చు, ఏ దేశంలో ఏ జాతుల్లో ఎవరిళ్లలో ఎలా పుడతామో మనకు తెలియదు. సో ఇప్పుడు మనం ఇంత దగ్గరగా ఉన్నాం కదా, ఎలాగైనా ప్రయత్నించి ఒకసారి ఆ స్వామిని దర్శించుకోండి అని చెప్తాడు అందరికి. నేను మళ్ళీ ఇంకో జన్మలో చూస్తామో లేదో అనుకుంటున్నాము, ఏ జన్మలో మళ్ళీ చూస్తాం అసలు. అందుకనే ఒక్కసారి మనకి చూడు, ఆ తిరుమల దర్శనానికి వెళ్ళినప్పుడు మనకి ఆ స్వామి దగ్గరికి వెళ్తుంటే అనుకోకుండా కళ్ళం నీళ్ళు వచ్చేస్తాయి, ఆనందం చూసి పరవశం అయిపోతాం. ఎందుకంటే ఏమో మన సోల్కి తెలుసు ఏంటి, బస్సు ఒక కింద 50 జన్మల్లో మనం ఇక్కడ రాలేదేమో, అంతే కదా. ఇంతకుముందు 50 జన్మలు మనం ఏ ఉత్తరప్రదేశ్ లోనే పుట్టి ఉండొచ్చు, లేకపోతే ఏ రష్యా, ఏ ఆఫ్ఘనిస్తానో ఎక్కడో పుట్టామనుకో మనం, ఏదో దేశాల్లో ఉంటే అసలు ఆయన దగ్గరికి వచ్చినాం కదా మనం. సో ఈ ఆత్మకి లోపల ఉన్న సోల్కి ఇవంతా తెలుస్తుంది. సో అక్కడికి రాగానే ఇంకా ఆనందం పట్టలేక వాడికి కన్నమీళ్ళు వచ్చేస్తాయి ఆ సోల్కి. తనివి తీరదు, ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది. అమ్మో అంటే ఏంటి, సోల్కి తెలుసు, అమ్మో 50-60 జన్మలైంది, ఇప్పుడో 6-8 సంవత్సరాలు అయింది, మళ్ళీ వచ్చాను స్వామిని దర్శించడానికి. అందుకు నేను చెప్తా వీళ్ళకి, ఆయన మీరు కాలంతో పాటు ఎన్నో మార్పులు వస్తాయి. ఏమి ఒకప్పుడు రాజులు పరిపాలించారు, తర్వాత మహంతులు పరిపాలించారు, ఈస్ట్ ఇండియా కంపెనీ ఇట్లా, ఆ తర్వాత చైర్మన్లు, ఇప్పుడు టీటీడీ బోర్డు, అవి మీరు ఏమీ ఆలోచించకండి. ఈ చుట్టుపక్కల ఇది ఉందా, అది ఉందా, వాళ్ళ మెంబరు, ఇది ఇట్లా. మనకు కావాల్సిన లోపల ఉన్న ఆ స్వామి వారు, స్వామి ఒక్కరే, ఆయన కోసమే మనం వస్తున్నాము. కొండ మీద కాలు, అసలు పురాణాల్లో చెప్తారనమాట, ఏంటి తిరుమల కొండ మీద కాలు పెట్టడానికే కొన్ని కోట్ల జన్మల్లో చేసుకున్న పుణ్యం ఉంటే కానీ అడుగు పెట్టలేరు అంటారు. మనం ఇప్పుడు చూస్తుంటాం ఏంటి, అన్ని ఉండి కూడా తిరిగి వెళ్ళాలండి, ఇంకా వెళ్ళైపోతున్నాం అండి. చాలా మంది అంటే ఇది ఎందుకు అనిపిస్తుంది, ఎందుకు ఇట్లాంటి ఆటంకం వస్తుంది, ఎందుకంటే ఆటంకంగానే భావిస్తారు. అదే ముడుపులు కడతాము ఎన్నో రకాలుగా, వెళ్దాం ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో వెళ్దాం అని చెప్పి నెల ఇంత డబ్బులు చేసుకుని ఉంటారు. అసలు ఆ ప్రయత్నం ఆ సంవత్సరం కాస్త 10 ఏళ్ళు అయిపోతుంది, కొంతమందికి 15 ఏళ్ళు అయిపోతుంది. ఇప్పటి వరకు మా వంశంలో వెళ్ళిన వాళ్ళు లేరండి, కరెక్ట్, అలా కూడా వెళ్దాం అనుకుంటున్నాం కానీ కుదరట్లేదు, ఎందుకు స్వామి మమ్మల్ని అనుగ్రహించట్లేదండి, మేమేం పాపం చేసుకున్నామో అనే వాళ్ళు ఉంటారు. గురువు గారు ఎందుకు ఇలా జరుగుతుంది అంటే చెప్తున్నాను కదమ్మా, ఎన్నెన్నో జన్మల్లో చేసిన కర్మ, ఆ కర్మతో ఆ కష్టాలు వాళ్ళు పడటంతో అది రానివ్వట్లేదు ఆయన దగ్గరికి అనమాట. మనం వాటి అన్నిటినీ అధిగమించి చాలా గట్టిగా ఉంటే ఈ జన్మలో కదా వచ్చే జన్మ వెళ్ళగలుగుతాం, తప్పకుండా వెళ్ళగలుగుతాం. ఆయన తప్పకుండా దగ్గర తీసుకుంటాడు. ఆయన రావద్దని మనం అంటలేదు, మనం చేసుకున్నది ఏదో మనకి ఇందాకన్నానే, ఏమో మనం ఏ జన్మలో ఏం చేసుకున్నామో మనకు తెలియదు కాబట్టి ఇంత ప్రయత్నించినా మనం వెళ్ళలేకపోతున్నాం అంటే. కానీ ఇంకోటి మనం ఏం గ్రహించాలంటే, నేను వాళ్ళందరికీ ఒకటి చెప్తాను, సరే మీరు వెళ్ళలేకపోతున్నారు, ఏదో జన్మల్లో మనం ఏదో చేసుకున్నాం కాబట్టి ఆ అదృష్టం మనకి ఆయన ఇవ్వట్లేదు దగ్గరికి వచ్చి దర్శించుకోవడానికి. కానీ ఆయన లేని ప్రదేశం ఎక్కడ ఉంది దృష్టిలో, ఆయన ఇక్కడ కూడా ఉన్నాడు. ఇప్పుడు మనం అంతా వింటూనే ఉంటాడు, ఆయన వీళ్ళు ఏం చెప్పుకుంటున్నారు వింటాడు కదా, మన ద్వారా పలికిస్తాడు, మన ద్వారా అన్ని వింటాడు. ఆయన లేని ప్రదేశం ఎంతమందికి ఆయన కళలో స్వప్న దర్శనం ఇవ్వటాలు ఎన్నో చెప్తుంటాం కదా. అండ్ మన దగ్గర ఉన్నలో ఆలయాలు బోళ్ళు ఉన్నాయి, ఏ ఆలయానికన్నా దర్శించుకుని భావన చేసుకుంటే చాలు,
ఇప్పుడు చిలుకూరులో ఆయన ఎలా వెలిశాడు, ఎవరో భక్తులు అక్కడ దాకా వెళ్ళలేకపోతున్నారు అనేప్పుడు ఆయన కోసం ఆయన వెలిశాడు, వచ్చారు. అలా నేను అంతటి కరుణామయుడు కాబట్టి ఆయన్ని మనం ఎక్కడి నుంచి కొలిచినా, అసలు ఏ నామంతో పిలిచినాడు, ఆయన గోవిందా అని ఒక్కసారి పిలిస్తే పలుకుతాడు. ఆయన కోసం చెప్తున్నానే, నువ్వు ఏ పెద్దగా సంస్కృతంలో పెద్ద అన్ని చదువు కూడా అవసరం లేదు. ధర్మంగా నాయన నువ్వు ఉన్నావు, నువ్వు చూసుకుంటావు, ఇలా చెప్పాను. అలా అనుకుంటే చాలు. అసలు ఆ కొండకేట, తిరుమల కొండకే మనం ఎన్నో పేర్లు ఉన్నాయంట. ఏమిటి, నారాయణాద్రి, వృషభాద్రి మనం వింటామే, కొండలకి అనమాట. అసలు ఆ కొండ మొత్తం కృతయుగంలో కనకాద్రి అని పిలిచేవారమ్మా. ఎందుకంటే అది మొత్తం బంగారం. కనకం అంటే బంగారం కదా, కొండలు మొత్తం కూడా బంగారమే. మొత్తం ఇది కలియుగం కాబట్టి మనకు ఆ శిలారూపంలో కనపడుతున్నాయి. అసలు యాక్చువల్గా అది మొత్తం బంగారంగా ఉంటుంది. అందుకని కనకాద్రి అని పిలిచేవారు. ఇప్పటికీ కూడా మీరు ఎప్పుడైనా గమనించండి, ఎప్పుడైనా మీరు 3:30-4 ఆ వేళల్లో వెళుతున్నప్పుడు, వర్షాలు పడినప్పుడు ఎండ సన్ అటు పడితే గోల్డెన్ కలర్ లో మెరుస్తాయి ఆ కొండలన్నీ. సైడ్ నుంచి చూస్తే మనం చూడొచ్చు, మెరుస్తూ ఉంటాయి. అండ్ ప్రళయం అప్పుడు ఏంటంటే, నేను చెప్పాను ఎన్నో యుగాల క్రితం ప్రళయం జరుగుతుంది. ఆ ప్రళయం జరిగినప్పుడు ఆ ప్రళయం నీరు ఆ కొండలు ఎత్తుకొచ్చింది. అందుకని వాటర్తో ఎరోడ్ అయి ఉంటుంది. నువ్వు ఈసారి వెళ్ళినప్పుడు గమనించండి, కొండలు ఇలా చెక్కేసినట్టు ఉంటాయి. సైడ్ నుంచి అంతా కూడా వాటర్ ఆ లెవెల్కి వచ్చింది అనమాట. అక్కడ ఇప్పుడు 1,000 సంవత్సరాల క్రితం జరిగిన సంగతి. ఇది జరిగిందని సైంటిఫిక్ గా కూడా వాళ్ళు అక్కడ శిలాతోరణం అని ఉంటుంది, అక్కడ ఒక బోర్డు కూడా పెట్టారు. న్యాచురల్ ఎరోజన్ అయింది. 2 సంవత్సరాల క్రితం అక్కడ దాకా ఏంటంటే ఎప్పటి నుంచో కొన్ని కోటి సంవత్సరాల నుంచి ఉన్నవారనమాట ఆయన. కానీ ఒకటి పిక్చర్ లాగా ఇలా చూపిస్తారు, స్వామి స్వయంగా ఇలా పడుకుని ఉన్నట్లుగా ఆ కొండ ఆకారం. ఎన్నో ఒక సైడ్ నుంచి చూస్తే స్వామి ముఖం అంతా అలా కనిపిస్తుంటుంది, పడుకున్నట్టు కనిపిస్తుంది. అలాగే దిగుతున్న దారిలో మనం కొండలన్నీ కూడా గరుత్మంతుడు ఇలా ముందుకు వచ్చినట్టు, గరుత్మంతుడి రూపం కనిపిస్తుంది కదా వెనకాల చివరి భాగంలో ఆయన ఉన్నట్టు. అలా ఏంటంటే చెప్పానే కనకాద్రి అది సాక్షాత్. అండ్ ఇంకా విశేషం ఏంటంటే ఆ కొండల్లో అంతర్వాహిని, ఇప్పుడు మనం వెళుతుంటే ఎన్నో చోట్ల నుంచి నీళ్ళు ఇలా కారుతూ ఉంటాయి. ఆ కొండల్లో అంతర్వాహినిగా విరజ నది ప్రవహిస్తుంటుంది. విరజ అంటే వైకుంఠంలో ఉండే నది. వైకుంఠంలో విరజా నది ప్రవహిస్తుంటుంది. ఆ విరజా నది సాక్షాత్తు ఆయన ఉన్నారు కాబట్టి ఆయన పాదాల కింద ప్రవహిస్తుంటుంది.